విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎంత సడన్గా జ్ఞాపక శక్తి పోయిందో అంత సడన్గా వచ్చేది. అందుకు కాస్త టైం పడుతుంది. మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూపించడం కానీ, మీరు కలిసి తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్ళడం కానీ, పర్టికులర్ డేస్ అంటే బర్త్డే, మ్యారేజ్ డేల గురించి, అప్పటి సంఘటనల గురించి గుర్తు చేయడం వల్ల కానీ, ఏవైనా లింక్ ఇన్సిడెంట్ల వల్ల కానీ మెమరీ మళ్ళీ రావచ్చు. అంతా మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పేషెంట్ని ఎప్పుడు గతానికి సంబంధించిన సంఘటనలతో హిప్నోసిస్ చేస్తుండాలి. అయితే మెడికల్గా ట్రీట్మెంట్ చేసే ఛాన్సే లేదా? మెమరీ రావాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ మెథడ్స్ ఉపయోగిస్తేనే బెటర్. ఏదైనా ప్రశాంత వాతావరణానికి పేషెంట్ని తీసుకెళ్ళినా కూడా ఒక్కోసారి యూజ్ ఉండొచ్చు. పేషెంట్ని స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా రిలాక్స్గా ఉండేలా చూడాలి. కంప్లీట్గా వాళ్ళకి హ్యాపీ మూడ్ క్రియేట్ చేయగలిగి ఉండాలి. ఆ సిచ్యువేషన్లో కూడా గతానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ఒక్కోటి గుర్తు చేస్తుండాలి. ఏమైనా నువ్వు చెప్పిన ఆ అమ్మాయిని చూస్తేనే కానీ ట్రీట్మెంట్ని డిసైడ్ చేయలేం. ఆ అమ్మాయిని ఎలాగైనా ఓసారి ఇక్కడికి తీసుకురా. అలాగేరా. కావేరి, ఇంటి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా షాప్కి వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా ఉండేదానివి. ఇవాళ ఏమైంది? అలా ఉన్నావేంటి? ఏం చెప్పమంటావు అరుణ? దురదృష్టం నన్నింకా వదిలిపెట్టడం లేదు. నేను చేసే ప్రతి పని నాకెదురు తిరుగుతోంది. మీ ఆయనకి ఆపరేషన్ అయిపోయింది కదా, ఇంకా వరి ఏమిటి? ఆపరేషన్ అయింది, కానీ ఆయన కాలు మాత్రం పూర్తిగా బాగుపడలేదు. అదేమిటి కావేరి, నానా బాధలు పడి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తే కాలు బాగుపడకపోవడం ఏంటి? చెప్పానుగా, నా దురదృష్టమని. అది సరే, డాక్టర్ గారు ఏమన్నారు? కాలు కొంతవరకు బాగుపడింది, పూర్తిగా బాగుపడాలంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకో స్పెషలిస్ట్ ఎవరు ఉన్నారట, ఆయనకి రికమెండ్ చేస్తానన్నారు. ఎంత రికమెండ్ చేసినా ఆపరేషన్ ఊరికే చేరుగా. ఆపరేషన్ ఒక్కటే కాదు, మళ్ళీ మందులు వాడాలి. ఆపరేషన్ అయ్యేదాకా హాస్పిటల్లో ఉండాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కదా. ఇప్పటికే దొరికిన చోటల్లో అప్పు చేసేశాను, అయినా లాభం లేకపోయింది. ఏదో ఆ ట్రస్ట్ వాళ్ళు సమయానికి ఆదుకుని సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఆపరేషన్ కూడా జరిగేది కాదు. పోనీ మళ్ళీ వాళ్ళని అడిగి చూస్తే? ఒకసారి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళని అడిగితే ఇస్తారో లేదో. డబ్బు దొరకలేదని ఆపరేషన్ చేయించకుండా ఉండలేను, అలాగని సుధీర్ బాధ చూస్తూ ఊరుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు అరుణ. ఈ ఆపరేషన్ జరిగితే మా కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నాను, కానీ పరిస్థితి మళ్ళీ ఇలా మొదటికొస్తుంది అనుకోలేదు. కావేరి, ఉషా ఫోన్ చేసింది. ఏంటుషా అలాగా? వెంటనే వచ్చేస్తాను సార్. నేనొక్కసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను. తప్పదంటే వెళ్ళిరామ్మా. అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది సార్, అందుకే వెళ్తున్నాను. వెంటనే వచ్చేస్తాను. సరే. కావేరి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది ఉషా? అసలు సుధీర్ ఎలా పడిపోయాడు? మంచం మించి ఎందుకు లేచాడు? ఆపరేషన్ అయిపోయిందనే హుషారులో లేచి నడవటం మొదలుపెట్టినట్టున్నాడు. కాలు ఇంకా సెట్ అవ్వలేదు కదా, దాంతో పెయిన్ మొదలైంది. నొప్పి నొప్పి అని ఒకటే గొడవ. నాకెందుకు అబద్ధం చెప్పారంటాడు, అందుకే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఓహ్, అంటే సుధీర్కి తెలిసిపోయిందనమాట. బాగా గొడవ పెడుతున్నాడా? ఏదో సర్ది చెప్పాననుకో. అయినా సుధీర్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి కావేరి? ఉన్న నిజం చెప్పడంలో తప్పులేదుగా. నేనేం కావాలని అబద్ధం చెప్పలేదు ఉషా. ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అతను బాగా డిప్రెస్ అయిపోయాడు. జీవితంలో తనింక నడవలేనన్న ఫీలింగ్ వచ్చేశాడు. ఇంత దూరం తీసుకొచ్చి ఈ ఆపరేషన్ తన్ని బాగు చేయలేదన్న విషయం అతను తట్టుకోలేకపోవచ్చు. మానసికంగా బాగా కుంగిపోవచ్చు. ఇవన్నీ ఆలోచించి నేను అతనికి అబద్ధం చెప్పాను.
సరే చూద్దాం. ఉమ్. ఏమండి, కావేరి, ఆపరేషన్ సక్సెస్ అయిందని, నా కాలు బాగుపడిపోయిందని, నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానని ఎందుకు చెప్పావు? నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు? నిజంగా సక్సెస్ అయితే ఈ నొప్పి ఎందుకు ఉంటుంది? నో, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది కాదండి, నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు నో, నాకేం చెప్పకు. ఈ డాక్టర్లు వాళ్ళ ఫీజుల కోసం ఎన్నైనా చెప్తారు. కనీసం నువ్వైనా నాకెందుకు నిజం చెప్పలేదు? ఆపరేషన్ ఫెయిల్యూర్ అని, కాలు చచ్చిపడిపోయిందని, జీవితాంతం బాధ భరిస్తూ చావలేక బతకలేక మంచం మీదే పడి ఉండాల్సి వస్తుందని ఎందుకు చెప్పలేదు? మాట్లాడవే. నన్నెందుకు ఇలా మాటలతో మభ్య పెడతావు? ఈ డాక్టర్లు నర్సులు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మోసం చేసినా నేను బాధపడేవాడిని కాదు. కానీ నువ్వు, నా ప్రాణానికి ప్రాణం అనుకున్న నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు? ఈ కాలు నొప్పి కన్నా అది ఇంకా ఎక్కువగా నన్ను బాధపెడుతోంది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే తట్టుకోలేక గుండాకి చచ్చిపోతాననుకున్నావా? చెప్పు, నాకు సమాధానం కావాలి. ఏ మాట్లాడవే? ఈ అవిటివాడికి సమాధానం చెప్పేదేంటనుకుంటున్నావా? చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? నేనేమీ అనుకోవడం లేదండి. అయినా మీరెవన్నీ అనేది నా మీద కోపంతో కాదు, ఆ నొప్పి భరించలేక బాధతో అంటున్నారని నాకు తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ గారు నాతో చెప్తేనే కదా నేను మీతో చెప్పాను. మళ్ళీ ఇలా నొప్పి వస్తుందని నేను ఎలా అనుకుంటాను చెప్పండి? ఓకే కావేరి, ఓకే. ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని ఇక్కడ ఉన్నాం. ఇంకా ఈ కాలు బాగుపడతాను తెలిపోయిందిగా, ఇంకా ఇక్కడెందుకు? ఈ బాధతో ఇంటి దగ్గర పడొచ్చు. కనీసం నీకు ఈ హాస్పిటల్ డ్యూటీ అయినా తప్పుతుంది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. ఇంటికి పోదాం పదా. అలాగే వెళ్ళిపోదాం. ఆ విషయం డాక్టర్ గారితో మాట్లాడి రావాలి కదా. నేను వెళ్ళి ఆయనతో చెప్పేసి వస్తాను. రాగానే వెళ్ళిపోదాం, సరేనా? డాక్టర్, మా వారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఆయన మళ్ళీ నడవగలుగుతారంటారా? దయచేసి ఏ విషయం దాచకుండా చెప్పండి. అదేంటమ్మా కావేరి, సుధీర్ తప్పకుండా నడుస్తాడు. ముందు నువ్వు కూర్చో. నర్వ్స్ అవి బాగానే ఉన్నాయి. కాకపోతే బోన్ బాగా చిట్లిపోవడంతో ఇక్కడ మేము చేసిన ఆపరేషన్ అంతగా సక్సెస్ కాలేదు. ఇన్నాళ్ళు ఆపరేషన్ సక్సెస్ అయిందని, రేపో మాపో ఆయన డిశ్చార్జ్ చేస్తారని చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆయనకు అసలు విషయం తెలిసిపోయింది. వెంటనే డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోదామని పట్టుబడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక మీ దగ్గరికి వచ్చాను. చూడు కావేరి, సుధీర్కి ఎల్జారో రింగ్స్ ఆపరేషన్ చేయడం తప్పనిసరి. నేను ఇది వరకు చెప్పినట్టు ఆ ఆపరేషన్ చాలా ఖర్చుతో కూడుకుంది. ఎక్స్పర్ట్స్ని కూడా బయట నుంచి పిలిపించవలసి వస్తుంది. కాబట్టి ఓ పని చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తోంది. ఏంటి డాక్టర్? ముంబైలో మంచి ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఒకటి ఉంది. సుధీర్ని అక్కడికి తీసుకువెళ్తే ఆ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేయించవచ్చు. నా పరిస్థితి ఏమిటో మీకు బాగా తెలుసు. ఆపరేషన్కి దాదాపు 1,00,000 వరకు ఖర్చు అవుతుందంటున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మళ్ళీ ఓసారి ఎలిజిబెత్ టెస్ట్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు హెల్ప్ చేయవచ్చు. మళ్ళీనా? ఇప్పటికే అడిగిందే తడవుగా 25,000 ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు అడగడం అంత బాగుండదేమో. ఏం పర్వాలేదమ్మా, మన అవసరం ఏమిటా అన్నది వాళ్ళు చూస్తారే గాని ఒకసారి హెల్ప్ చేసావా, 2 సార్లు హెల్ప్ చేసావా అన్నది వాళ్ళు చూడరు. అలాంటి ఫీలింగే వాళ్ళకు ఉండదు. పేషెంట్ కండిషన్ని, ఆ ఆపరేషన్ చేయాల్సిన ఆవశ్యకతని లక్ష్మీదేవి గారిని కలిసి స్వయంగా చెప్పు. ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది. ఏదో సహాయపడుతున్నారు కదా అని పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడిపోవడానికి నాకు మనసొప్పట్లేదు డాక్టర్. కావేరి, ఇప్పుడు సుధీర్ నడవడం ముఖ్యం, మిగతావన్నీ ఆ తర్వాత. నువ్వు ఎలాంటి డౌటు పెట్టుకోకుండా వెంటనే వాళ్ళని కలవడం మంచిది. ఈ సిచ్యువేషన్లో నాకు అంతకన్నా వేరే మార్గమే తోచట్లేదు. ఇంకెవరి వల్ల కూడా మనకి హెల్ప్ దొరకదు. దానివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి మేడంను మీట్ అవ్వు. నేను కూడా ఆవిడికి ఫోన్ చేస్తాను. అన్ని విషయాలు ఆవిడితో వివరంగా మాట్లాడి ఎలాగోలాగా ఆవిడ్ని కన్విన్స్ చేస్తాను. అలాగే డాక్టర్, మీరింతగా చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ప్రయత్నిస్తాను. ఆ తర్వాత భగవంతుడి దయ నా అదృష్టం. వెళ్ళొస్తాను. ఓకే అమ్మా.
దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఏదైనా ఆఫీసు విషయమా? కాదమ్మా, మొన్న కనిపించిన భార్గవి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా? చనిపోయిందనుకున్న భార్గవి సజీవంగా కళ్ళ ముందు తిరుగుతుంటే ఎలా మర్చిపోగలనమ్మా? ఎవరినో చూసి పొరపడుంటావు. దాని గురించి ఆలోచిస్తూ ఎందుకిలా మనసు పాడు చేసుకుంటావు? భార్గవి విషయంలో నేను పొరపడే అవకాశమే లేదమ్మా. భార్గవి చనిపోయిందని మనం అనుకుంటున్నాం. ఒకవేళ బతికే ఉండొచ్చుగా. నిజంగా భార్గవే అయితే నిన్ను గుర్తుపట్టకుండా ఎందుకుంటుంది బాబు? ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ రవి అని సైకియాట్రిస్ట్ ఉన్నాడు కదమ్మా, వాడి దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడు? గోడ మీద పిల్లి వాటంలా ఎటూ తేల్చకుండా చెప్పాడు. నీకు కనిపించిన ఆవిడ నీ భార్య భార్గవే కావచ్చు. యాక్సిడెంట్ వల్ల జరిగిందంతా మర్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ గతం గుర్తుకొస్తే నిన్ను గుర్తుపట్టొచ్చు. అంచేత ఆవిడ నీ భార్య భార్గవి కాదని కొట్టిపారేలేం. ఏదేమైనా ఓసారి టెస్ట్ చేస్తే తప్ప ఏ విషయం చెప్పలేమన్నాడు. ఇది మరీ బాగుంది. ఏమాత్రం పరిచయం లేని మనిషిని డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్తావు? అసలు ఈ విషయం ఎలా చెప్తావు? నాకేం అర్థం కావడం లేదు దీపక్. కానీ తప్పదమ్మా. ఏదోలా ఈ విషయం కన్ఫర్మ్ అయితే కానీ నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. భార్గవిని చూసి కూడా పట్టించుకోకుండా వదిలేయలేను. అలాగని పూర్తిగా మర్చిపోను లేను. ఇది నా పరిస్థితి. నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పమ్మా. ఈసారి మళ్ళీ కనిపిస్తే ఏదోలా నచ్చ చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏదేవైనా భార్గవి విషయం పూర్తిగా కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఏ భార్గవికి తెలియకూడదు. పాపం తను ఎన్నో ఆశలతో మన ఇంట్లో కడుగు పెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. భార్గవే కాదు దీపక్, ఏ ఆడది తట్టుకోలేదు. నిజమేనమ్మా, కానీ నన్నేం చేయమంటావు? నీ ఆలోచనల్ని మనసులోనే దాచుకో, బయటికి తెలియనివ్వకో. నువ్విలా బాధపడుతున్నట్టుగా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. నీ మీదున్న గౌరవంతోనో, అడిగితే ఏం జరుగుతుందోనన్న భయంతోనో భార్గవి నేనేమీ అడగకపోవచ్చు. కానీ మనసులో బాధపడుతుందిగా. అందుచేత సాధ్యమైనంత వరకు మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. అలాగేనమ్మా. హలో, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి. కావేరీ విషయమేనా? మీరు రాసిన రికమెండేషన్ లెటర్ కూడా చూశాను. అబ్బే, అదేం లేదండి. పరిస్థితులు బట్టి అవసరమైతే ఎన్నిసార్లైనా సహాయం చేస్తాం. ఒకసారి కావేరిని ట్రస్ట్ ఆఫీస్కు పంపించండి. నేను అన్ని విషయాలు మాట్లాడి కావలసిన సహాయం చేస్తాను. అలాగే, తప్పకుండా. నమస్కారం. ఎవరమ్మా? డాక్టర్ రెడ్డి గారు. అదే కావేరి అని. భర్త ఆపరేషన్ కోసం సాయం కావాలంటే 25,000 శాంక్షన్ చేశాం కదా, అవి సరిపోలేదని కావేరీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తగిన సహాయం చేయమని ఆయన తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకసారి కావేరిని మన ఆఫీసుకు పంపించమని చెప్పాను. మావయ్య, నువ్వు అర్జెంటుగా నాతో ట్రస్ట్ ఆఫీస్కి రావాలి. దేనికమ్మా? ట్రస్ట్కి వచ్చిన చాలా అప్లికేషన్లు పెండింగ్లో ఉండిపోయాయి. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి వాటికి సంబంధించిన వాళ్ళని ఇవాళ రమ్మన్నాను. వాళ్ళు వచ్చే ఉంటారు. ఆ టైంకి నేను రాలేకపోతే పాపం డిసప్పాయింట్ అవుతారు. ప్లీజ్, అంతగా అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోదు గాని. రామావయ్య. దానికింత రిక్వెస్ట్ చేయాలా సంధ్య? పద, వస్తున్నాను. అమ్మా, నేను సంధ్యతో వెళ్ళొస్తాను. అలాగే. బాయ్ అమ్మమ్మ, వస్తాను. కూర్చోండి కూర్చోండి. ఒక్కొక్కళ్ళని పిలుస్తారు. రామయ్య. కూర్చో మావయ్య. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే మేడం. నమస్కారం అమ్మా. రండి.
మీ పేరు? నా పేరు రాజయ్య అంటారమ్మా. ఏం పని మీద వచ్చారు? అదేనమ్మా, మా పేటలో 2 పార్టీలు ఉన్నాయి. ఆళ్ళు ఇళ్ళు కొట్టుకుని మా గుడిసెలు తగలెట్టేశారమ్మా. పెళ్ళం పిల్లలతో రోడ్డు మీద పడిపోయాం. ఉండడానికి గుడిసె కూడా లేకుండా పోయింది. మీరేదన్నా సాయం చేస్తారని వచ్చానమ్మా. రేపు మా వాళ్ళొచ్చి చూస్తారు. దాన్ని బట్టి మీకు తప్పకుండా సహాయం చేస్తాం. లోపలికెళ్ళి మీ అడ్రస్ అది ఇవ్వండి. ఏదోలా మీరే ఆ పుణ్యం కట్టుకోవాలి తల్లి. అలాగే. ఉంటానమ్మా. హలో. తాతయ్య చెప్పండి. నేనా? ఇప్పుడే వచ్చాను. అర్జెంట్ పనా? ఆహా, నాకిక్కడ గంటన్నర పట్టొచ్చు. మావయ్య ఉన్నాడు. అలాగే చెప్తాను. నేను బయలుదేరుతాను. మావయ్య, అనుకోకుండా తాతయ్య ఒక చిన్న పని అప్పచెప్పారు. అది చూసుకుని నువ్వు అరగంటలో వచ్చేస్తాను. అంతవరకు నువ్వు కొంచెం వెళ్ళి చూడవా? నేనా? నువ్వేం చెయ్యక్కర్లేదు. వచ్చిన వాళ్ళ అప్లికేషన్ చూడడం, వివరాలు కనుక్కోవడం, లోపలికి పంపించడం, మిగిలిన పనంతా ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు. సంధ్య, నన్ను ఇక్కడ ఇరికించడానికి నువ్వు మావయ్య ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. అదేం లేదు మావయ్య, ప్లీజ్. మంచివాడివి కదూ. జస్ట్ అరగంటలో వచ్చేస్తాను. చాలా అర్జెంట్ పని. లేకపోతే అసలు వెళ్ళేదాన్నే కాదు. బుక్ చేసేసావు కదా, ఇంకెక్కడికి వెళ్తాను? వెళ్ళిరా. వస్తాను. సంధ్య, తొందరగా వచ్చేయాలి సుమా. అలాగే. నెక్స్ట్. మీ పేరు? సాంబయ్య సార్. ఏం పని మీద వచ్చారు? ఎవరు కావాలి మేడం? మేడం గారు రమ్మన్నారు, అందుకే వచ్చాను. వెళ్ళండి. మీ ఆవిడికి అంత అనారోగ్యంగా ఉంటే మీ కొడుకులు గాని కూతురు గాని సహాయం చేయడానికి ఎవరూ రాలేదా? మీకు తప్పకుండా సహాయం అందేలా చూస్తాం. అక్కడ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. మంచిది సార్. మీరు వెళ్ళండి సార్.